విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో లింకులున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చెంచల్గూడకు చెందిన సైదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో సైదా బేగం కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో సైదా బేగంకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో లింకులున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చెంచల్గూడకు చెందిన సైదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో సైదా బేగం కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సైదా బేగంకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమిత్ర, ఉగ్రవాదులతో కార్యకలాపాలు నెరవేరుస్తున్నారనే నేపథ్యంలో మరొక నిందితురాలని ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు విజయవాడ పోలీసులు. పోలీసుల అదుపులో చెంచల్గూడకు చెందినటువంటి సైదా బేగం ని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తీవ్రవాద సంస్థల వైపు యువకులను మళ్లించడంలో కీలక పాత్ర సైదా బేగం పోషిస్తున్నట్టుగా పోలీసుల దగ్గర సమగ్రమైన సమాచారం ఉంది. విజయవాడకు చెందినటువంటి ముగ్గురు యువకుల్ని తీవ్రవాదం వైపు మళ్లించే విధంగా పూర్తి స్థాయిలో సమన్వయం చేసిన సైదా బేగం కి చాలా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. విజయవాడ 2వ పట్ట పోలీస్ స్టేషన్ లో సైదా బేగం ని డిఎస్పీ స్థాయి అధికారులు విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సైదా బేగం ని వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడకు చెందినటువంటి ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులో తీసుకొని వారిని అరెస్ట్ చూపించి రాత్రి కోర్టులో ప్రవేశపెడితే వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమందికి లింకులు ఉన్నాయి, వీరి ప్రవేశం ఎంతమంది అనేటటువంటి దిశగా పోలీసులు పూర్తిగా విచారణ చేస్తారు. సైదా బేగం దగ్గర నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం అందుతోంది. ఆవిడ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరికొంతమందిని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే జయరాజ్, ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో అసలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముందని తెలుస్తోంది? సుమిత్ర, వీరికి సంబంధించినటువంటి పూర్తిగా గత కొంతకాలంగా విజయవాడలో ఉంటూ వేరు కార్యకలాపాలు నిర్వహిస్తూ బహిరంగంగా తిరుగుతూ వారి వాట్సాప్ గ్రూపులు, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అటు పాకిస్తాన్ మిగతా చోట్ల ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఉన్నటువంటి సంబంధాలు తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కొంతమంది యువతని ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించడం, వారికి శిక్షణ ఇవ్వటం, వారికి ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా వారిని ప్రేరేపించడం తదితర అంశాలకు సంబంధించి వీరు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. వీరిని అటు పాకిస్తాన్ గానీ మిగతా చోట్ల ఏవైతే ఉగ్రవాద సంస్థలు దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నాయో ఆ సంస్థలతో కార్యకలాపాలు నెరవేర్చే దిశగా వీరందరూ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. సైదా బేగం దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లు యువకుల్ని ఆకర్షించడం, ఆయా సంస్థల వైపు మళ్లించడం, వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించే దిశగా యువతని ఈ సంస్థల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దిశగానే మరికొంతమందిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సైదా బేగం నుంచి సేకరించినటువంటి ఆధారాలు, ఆ పేర్లు కూడా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే జయరాజ్, అంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు కానీ ఇప్పటివరకు ఏమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? సుమిత్ర, ఆయుధాలు గాని ఇతరత్ర కూడా ఏ రకమైనటువంటి అంశాలు కూడా పోలీసులు వెల్లడించలేదు. వారిని ముగ్గురిని కూడా నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని రిమాండ్ కి విధించారు. ఆ తర్వాత పోలీసులు దీనికి సంబంధించిన మీడియా సమావేశం నిర్వహిస్తూ వారు కొంతకాలంగా వీరు తీవ్రవాద సంస్థల వైపు ప్రభావితమయ్యారు. వారు కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ప్రేరేపిస్తా ఉన్నారు. కొంతమందిని దీంట్లో రిక్రూట్మెంట్ చేయటం, తీవ్రవాద సంస్థలకి అనుసంధానం చేయటం, వారికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనటం, సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రాము, అదేవిధంగా
మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యువతను ఆకర్షించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు గుర్తించారు. వారికి సంబంధించినటువంటి మరికొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరికొన్ని సంస్థలు ఏ అయితే ఉగ్రవాద కార్యకలాపాలకి చేపడతాయో ఆ సంస్థలకి వీరికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దిశగా వీరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నిధులు సమకూరుస్తున్నారు, ఏ విధంగా వీరి కార్యకలాపాలు దేశ భద్రతకు గాని దేశ సమగ్రతకు గాని ముప్పు వాటిల్లుతున్నాయి అనేటువంటి అంశం దిశగా పోలీసులు ఇప్పటికే విచారణ చేశారు. సమగ్రమైన సమాచారంతో వారిని ఇప్పటికి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. సైదా బేగం ను కూడా ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.